ప్రాణాయామాన్ని చేయడం మంచిది. కుంభక ప్రాణాయామాలు కొంచెం గురు సాన్నిధ్యంలో చేస్తే ఇంకా మంచిది. అలా ప్రయత్నం చేయండి. ప్రాణాయామం చాలా గొప్పది. ప్రాణాయామం ద్వారా మనకు ఈ ధ్యానము, తర్వాత సమాధి లభించే స్థితి అనేది దగ్గరవుతుంటుంది. కనుక మనం ప్రాణాయామం చేయాలి. అలా. ధన్యవాదాలు గురుజీ. మంచిది. మంచిదమ్మా. తర్వాత ఈ తృతీయ ధామం అని చెప్పారు కదా, అది అవునమ్మా. ఎక్స్ప్లెయిన్. చెప్తాను. ఈశ్వరుడు అంతటా ఉన్నాడు. అంతటా అంటే ఈ ప్రపంచంలో మూడే పదార్థాలు ఉన్నాయి. స్థూలంగా విభజిస్తే పరమాత్మ, ఆత్మలు, ప్రకృతి పరమాణువులు. ఈశ్వరుడు ప్రకృతి పరమాణులో ఉన్నాడు, అది ఆత్మల్లో ఉన్నాడు, అది ద్వితీయ ధామం. ఈ ఆత్మలో కాకుండా, ప్రకృతి పరమాణులో కాకుండా వీటి బయట కూడా ఉన్నాడు, అది తృతీయ ధామం. అది అది ఊహకి అందేది కష్టమే కదండి గురుజీ. తృతీయ ధామము అనేది మోక్షం లభించిన తర్వాత, ఈ ప్రకృతి బంధం నుంచి విడిపడ్డ తర్వాత తృతీయ ధామంలోకి ఆత్మలు ప్రవేశిస్తాయి అనేది శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే మనము ప్రయాణం కూడా ఎలా ఉంటుందంటే, మొదలు ప్రకృతి లోపల ఈశ్వరుని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రకృతిలో తెలిసిన తర్వాత ఆత్మలో తెలుస్తాడు. ఆత్మలో తెలిసిన తర్వాత మనము దాన్ని జీవన్ముక్తి అంటారు. జీవన్ముక్తి లోపల ఆత్మ లోపల పరమాత్మను ఎరుగుతాము. ఇక జీవన్ముక్తి తర్వాత నితాంత ముక్తి లభిస్తుంది చూడండి. అప్పుడు ఈ ఆత్మనే పరమాత్మలోకి వెళ్ళిపోతుంది. అది తృతీయ ధామం. ఓకే. గురుజీ నిహాంత ముక్తి అంటే ఏమిటి గురుజీ? నితాంత ముక్తి. నితాంత ముక్తి అంటే జీవన్ముక్తి అంటే శరీరము ఉండగానే పరమాత్మను దర్శనం చేసుకోవడం. ఇదే శరీరం లోపల. అంటే జీవన్ముక్తి లభించదే నితాంత ముక్తి లభించదు. జీవన్ముక్తి లభించిన తర్వాత వెంటనే మనకు నితాంత ముక్తి రాదు. నితాంత ముక్తి అంటే ఈ శరీర బంధాల నుంచి వేరై ఆత్మ లోపల ఆత్మ పరమాత్మ లోపల ప్రవేశించడం. ఆత్మ పరమాత్మ లోపల ఎప్పుడు ప్రవేశిస్తుంది అంటే ఈ శరీర బంధాల నుంచి వేరు కావాలి. అంటే శరీర బంధం నుంచి వేరు కాకముందే ఆత్మ పరమాత్మను ఎరుగుతుంది, కానీ శరీరం నుంచి వేరు కాదు. కారణం ఏంటంటే ఈ శరీరం అనేది ప్రారబ్ధం ద్వారా వచ్చింది కనుక ఆ ప్రారబ్ధ కర్మలన్నీ భోగించే వరకు ఈ శరీరంలో ఉండవలసి ఉంటుంది. అందుకే మహర్షి దయానందుడు కూడా విష ప్రయోగం జరిగి రక్త విరేచనాలు జరిగి చాలా రోజులు ఆ భోగాన్ని అనుభవించాడు. కారణం ఏంటంటే ప్రారబ్ధానికి సంబంధించిన భోగం అయిపోతేనే నితాంత ముక్తి లభిస్తుంది, లేకుంటే లభించదు. ఆ విధంగా ప్రారబ్ధం కాగానే ఇక అంటే ఇది ఎలా ఉంటుందంటే ప్రయాణము మొదలు మన క్లేశాలు అనేటివి తనుస్థితికి వస్తాయి. తనుస్థితి నుంచి సూక్ష్మస్థితికి వస్తాయి. సూక్ష్మస్థితి నుంచి కారణస్థితికి వస్తాయి. కారణస్థితి నుంచి దగ్ధ బీజ స్థితికి వస్తాయి. దగ్ధ బీజ స్థితికి రావడాన్ని జీవన్ముక్తి అంటారు. దగ్ధ బీజ అంటే మన క్లేశాలన్నీ దగ్ధమైపోతాయి. కానీ దగ్ధమైపోతాయి కానీ దగ్ధ రూపంలో ఉన్నాయి ఇంకా. కానీ ఇక నితాంత ముక్తి లోపల దగ్ధమైన ఈ ప్రకృతికి సంబంధించిన ఈ పదార్థాలన్నీ కూడా ప్రకృతి లోపల లీనమైపోతాయి. ఆత్మ ఒంటరిగా పరమాత్మ లోపల ప్రవేశిస్తుంది. దాన్ని నితాంత ముక్తి అంటారు. ధన్యవాదాలు గురుజీ. ఇంకో సందేహం ఉంది. ఈ జీవన్ముక్తి పొందిన జీవుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి గురుజీ? జీవన్ముక్తి పొందిన వ్యక్తికి పరమాత్మ దర్శనం అవుతుంది కనుక పరమాత్మ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వ్యక్తి ఎలాంటి పాపాన్ని చేయడు, ఎలాంటి అజ్ఞానం ఉండదు, ఎలాంటి అశాంతి ఉండదు. అవి పూర్తి స్థితిలో ఉంటాయి, సంపూర్ణ స్థితిలో ఉంటాయి. పవిత్రత అంటే ఎవరికి హాని చేయని బుద్ధి, అంటే చిన్న తప్పు కూడా చేయడు. అదేవిధంగా చిన్న అజ్ఞానం కూడా ఉండదు, చిన్న బాధ కూడా ఉండదు. ఆ స్థితి. ధన్యవాదాలు గురుజీ. ఇంకా సాంఖ్య దర్శనం ఒక అధ్యాయం అయిపోయింది మనకు.
దీనిలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను. మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. మూల ప్రకృతి అని దేన్ని అంటారు? సత్వ తను రజో కణాలతో ఏర్పడింది మూల ప్రకృతి. సత్వ కణము, రజో కణము, తమో కణముల తమో కణం యొక్క సామ్య వ్యవస్థ. అంటే ఇంకా కార్యరూపంలోకి మారలేదు. సత్వ కణాలు, మారలేదు. రజో కణాలు, తమో కణాలు ఈక్వల్ గా ఉంటాయి. జీ ఈక్వల్ సామ్య వ్యవస్థను మూల ప్రకృతి అంటారు. మూల ప్రకృతి. మూల ప్రకృతి నుంచి ఏర్పడే మొదటి పదార్థం ఏంటి? మహాతత్వం గురుజీ. మహాతత్వం. మహాతత్వం లోపల సత్వ, రజో, తమో కణాల్లో ఏ కణాలు ఎక్కువ ఉంటాయి? సత్వ కణాలు. ఓకే. తన్మాత్రలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి? తన్మాత్రలు దేని నుండి ఏర్పడతాయి? మూల ప్రకృతి తన్- నుంచి నేను. మూల ప్రకృతి నుంచి వెంటనే ఏర్పడతాయా? పంచమహాభూతాలు. పంచ మహాభూతాల కంటే ముందు పదార్థాలు ఇవి. పంచ తన్మాత్రలు. అంటే పంచ తన్మాత్రల నుంచి పంచభూతాలు ఏర్పడ్డట్టే పంచ తన్మాత్రలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి? మనస్సు నుంచి గురుజీ. ఆ? మనస్సు. కాదు. పంచ సూక్ష్మ భూతాలు గురించి. పంచ సూక్ష్మ భూతాలనే పంచ తన్మాత్రలు అంటారు. అట్లా అహంకారం నుంచి గురుజీ. అహంకారం నుంచి ఏర్పడతాయి. గుడ్. అహంకారం. అహంకారం నుంచి ఏర్పడతాయి. అహంకారం దేని నుంచి ఏర్పడుతుంది? అహంకారం దేని నుంచి ఏర్పడుతుంది? మహాతత్వం. మహాతత్వం. గుడ్. అంటే మూల ప్రకృతి నుంచి మహాతత్వం ఏర్పడుతుంది. మహాతత్వం నుంచి అహంకారం ఏర్పడుతుంది. అహంకారం నుంచి పంచతన్మాత్రలు. పంచతన్మాత్రల నుంచి ఏం ఏర్పడతాయి? పంచమహాభూతాలు. పంచమహాభూతాలు. గుడ్. పంచతన్మాత్రల పేర్లు చెప్పగలరా? శబ్ద, స్పర్శ, రూప, రసగంధ. రూప, రస, గంధ. గుడ్. అంటే శబ్ద తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, రూప తన్మాత్ర, రస తన్మాత్ర, గంధ తన్మాత్ర. ఓకే. గంధ తన్మాత్ర నుంచి ఏం ఏర్పడుతుంది? ఏ భూతం ఏర్పడుతుంది? పృథ్వీ భూతం. పృథ్వీ భూతం. స్పర్శ తన్మాత్ర నుంచి అగ్ని. కాదు. జలం గురించి. జలం. కాదు. మైనస్ మార్క్స్ ఉంటాయి. స్పర్శ తన్మాత్ర నుంచి ఏ భూతం ఏర్పడుతుంది? ఈ పంచభూతాల్లో వాయు గురించి. వాయు. స్పర్శగా. వాయు. వాయు. ఓకే. తన్మాత్రల లోపల ఏ అంటే సత్వ, రజో, తమో కణాల లోపల ఏ కణాలు ఎక్కువ ఉంటాయి తన్మాత్రల లోపల? రజో కణాలు. కాదండి. తమో కణాల గురించి. తమో కణాలు అధికంగా ఉంటాయి. మరి కర్మేంద్రియ లోపల ఏ కణాలు ఎక్కువ ఉంటాయి? రజో కణాలు ఎక్కువ ఉంటాయి గురించి. జ్ఞానేంద్రియ లోపల సత్వ కణాలు. సత్వ కణాలు. సత్వ కణాలు. మనస్సు లోపల రజో కణాలు. సత్వ కణాలు, రజో కణాలు రెండు ఉంటాయి. మనస్సును ఏమింద్రియం అంటారు? కర్మేంద్రియమా, జ్ఞానేంద్రియమా? లక్ష్మీంద్రియం గురుజీ. ఆ? జ్ఞానేంద్రియం. అంటే పంచ జ్ఞానేంద్రియం. కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు తర్వాత మనస్సు అంటారు. అంటే
జ్ఞానేంద్రియం కిందనే అనుకుంటున్నాను నేను. సూక్ష్మేంద్రియం గురుజీ. ఉభయేంద్రియం అంటారు. ఉభయేంద్రియం అంటే అర్థం ఏంటి? కర్మ మరియు జ్ఞానం రెండు. రెండు కూడా చేయగలదు. అంతేకాకుండా ఉభయేంద్రియానికి ఇంకో అర్థం కూడా ఉంది. ఇది ఒక డోర్వే లాగా కూడా యాక్ట్ డోర్వే చేస్తుంది. లాగా. ఎస్ గుడ్. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లోపల నేను అడిగిన ఇప్పుడు క్వశ్చన్స్ చాలా కీలకమైనవి. ఈ క్వశ్చన్స్ ఇవి మీకు అర్థమైతే మనం సాధన చేయాలంటే ఈ కీవర్డ్స్ తెలియాలి. ఇవి తెలియకుండా సాధన చేయరాదు. ఓకే, జీ ఇప్పుడు ఈ లెక్క ప్రకారం బుద్ధిని కూడా ఉభయేంద్రియం అనొచ్చా జీ? అనరాదు. ఓకే. మనస్సు మాత్రమే ఉభయేంద్రియము. అంటే ఆ. కర్మేంద్రియాలతో పనిచేస్తుంది, జ్ఞానేంద్రియాలతో పనిచేస్తుంది. ఓకే. అంటే కర్మేంద్రియాలు పనిచేయాలన్నా మనసు యొక్క సహకారం ఉంటుంది, జ్ఞానేంద్రియాలు ఓకే. పనిచేయాలన్నా మనసు యొక్క సహకారం ఉంటుంది. మనస్సుతో ఇంకా ఏమి కలిస్తే దాన్ని అంతఃకరణం అంటారు? బుద్ధి. బుద్ధి, మనస్సు, చిత్తం. చిత్తం, అహంకారం ఈ 4 కలుస్తాయి. చిత్తం అనేది ఎక్కడ రాలేదే. అదే మనస్సు, అహంకారం, బుద్ధి 3. మనస్సు, అహంకారం, బుద్ధిని కలిపి అంతఃకరణం అంటాము. అంతఃకరణం. ఓకే, అంతఃకరణము లోపల బుద్ధి పని ఏంటి? బుద్ధి విశ్లేషిస్తుంది. నిర్ణయం తీసుకున్న చేస్తుంది. చెప్పండి అమ్మా. సత్యం. రైట్ డెసిషన్స్ తీసుకోవడం గురుజీ. నిశ్చయాత్మకం అంటే నిర్ణయించడం. ఎస్. డిసిషన్ మేకింగ్ పవర్. డిసిషన్ మేకింగ్ పవర్ అనేది ఎక్కడ ఉంటుంది? బుద్ధి లోపల ఉంటుంది. బుద్ధిలో ఉంటుంది. అహంకారం పని ఏంటి? ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం, అథారిటీ, ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా ఉనికి ఉండాలంటే ఒక అథారిటీ తీసుకోవడమా గురుజీ? నేను అనే ఉనికి. అహంకారం అంటే నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను వింటున్నాను. నేను అనేది మనం ఒకదాన్ని గమనిస్తున్నప్పుడు నేను అనేది కూడా పక్కకుంటుంది. అది నేను అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే అహంకారం నుంచి. ఇక్కడ మనం ఏ పని చేసినా నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అనుకుంటాము. ఒక్కొక్కసారి మనం ఒక టీవీలో సీరియల్ చూస్తున్నామో, సినిమా చూస్తున్నామో, లేకపోతే ఒక గేమ్ చూస్తున్నాం అనుకోండి, లేకపోతే మనకి ఇంట్రెస్టింగ్ ఉన్న ఒక కార్యక్రమం చూస్తున్నాం అనుకోండి, అప్పుడు నేను అని కూడా మర్చిపోతాం. కొన్ని క్షణాలు ప్రోగ్రాంలో లీనమైపోతాం. అప్పుడు అలా లీనం ఎలా అవుతామంటే అహంకారం అనేది అప్పుడు పనిచేయదు. పనిచేయకపోవడం వల్ల మనం అందులో ఉంటాం కానీ నేను చూస్తున్నానే విషయం మర్చిపోతాం. కానీ తర్వాత నేను చూశాను అనేది మళ్ళీ అహంకారం జోడిన తర్వాత నేను చూశాను, అహంకారము యొక్క సహకారంతో నేను చూశాను, నేను విన్నాను, నేను ఫీల్ అయ్యాను, నేను భోగించాను అనేది తర్వాత కూడా వస్తుంది. ఇక్కడ అంటే అవస్థలు ఎన్ని ఉన్నాయి మనకి? 3: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. నాలుగో అవస్థ. తుర్యావస్థ అనేది అంటే సాధారణంగా తుర్యావస్థ అంటే ఇంకా సమాధి స్థితి అనుకోండి. సాధారణంగా ఉండేవి మాత్రం 3 ఉంటాయి. అంటే సాధారణంగా మనం ఉన్నప్పుడు 3 స్థితులు ఉంటాయి. అంటే అందరికీ అనుభవం ఉన్నాయి. ఏంటంటే జాగ్రత్త అవస్థ ఉంటుంది, స్వప్న అవస్థ ఉంటుంది, తర్వాత సుషుప్త అవస్థ ఉంటుంది. ఇక్కడ సుషుప్త అవస్థకి స్వప్నావస్థకు తేడా చెప్పగలరా? అంటే మీకు ఊహాశక్తితో అడుగుతున్నాయి. నేను మీ ఊహాశక్తితో చెప్పాలి, నేను డైరెక్ట్ చెప్పలేదు ఇది, కానీ మీ ఊహాశక్తితో చెప్పగలరు మీరు. స్వప్నావస్థకు సుషుప్త అవస్థకు తేడా ఏంటి? సుషుప్తిలో మనస్సు ఉండదు గురుజీ. గుడ్. ఇంకా అదే అహంకారము మనస్సు జాగ్రత్త ఉంటే అది స్వప్నావస్థ అవుతుంది కదండి గురుజీ.
గుడ్, వెరీ గుడ్. అయితే ఇక్కడ మనస్సు, అహంకారము ఉన్నప్పుడు అంటే యాక్టివ్ గా ఉంటే దాన్ని స్వప్నావస్థ అంటారు. కానీ స్వప్నావస్థ జాగ్రత్త అవస్థతోని వేరుగా ఉంటుంది. దానికి ఏంటిది కారణం? అక్కడ మనస్సు తామసికం తమో గుణంతో ఉంటుందా? జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి మధ్య తేడా ఎలా వచ్చింది? ఇక్కడ బాహ్య జగత్తు తోటి ఇంద్రియాలు మనసు కనెక్ట్ అయి ఉంటాయి గురుజీ. ప్లస్ అదే బాడీ మొత్తం ఇన్యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి మనసు ఒకటే జాగ్రత్త ఉంటుంది కదండి గురుజీ. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ ఉంటుంది అప్పుడు. Yes. తాత్వికంగా చెప్పాలంటే ఇంద్రియాలకు మనసుకు కనెక్షన్ ఉండదు. కరెక్ట్ కరెక్ట్. ఇంద్రియాలకు మనసుకు కనెక్షన్ లేకపోవడాన్ని స్వప్నావస్థ అంటారు. అప్పుడు స్వప్నావస్థ లోపల మనస్సు, అహంకారము, మహాతత్వము, ఆత్మతోని ఉన్నాయి. ఇవి అన్ని ఈ మూడు యాక్టివ్ గానే ఉన్నాయి. అప్పుడు స్వప్నం వస్తుంది. కానీ సుషుప్త అవస్థ లోపల అహంకారము, మనసు యొక్క కనెక్షన్ పోతుంది. ఆత్మ మహాతత్వం లోపల ఉంటది అంతే. కనుక ఆ మహాతత్వం అంతా అహంకార తామసికంతోనే ఆవృతమై ఉంటుంది. అప్పుడు ఏమీ తెలియదు. దాన్నే సుషుప్త అవస్థ అంటారు. అంటే సుషుప్త అవస్థ లోపల అహంకారం ఉండదు, నేను అనే భావన ఉండదు. నేను స్త్రీనా, పురుషున్నా, వృద్ధున్నా, బాలున్నా, నేను ఎక్కడ ఉన్నా, ఇవి ఏమి ఉండవు. ఇవి ఉండవు అంటే అర్థం ఏంటి? అహంకారం అనేది యాక్టివ్గా లేదని అర్థం. కానీ స్వప్నావస్థ లోపల మనకు ఫలానా నేను అని, ఫలానా చోటుకి వెళ్ళానని, ఫలానా బంధువులని, ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి. అప్పుడప్పుడు ఉండకపోవచ్చు కూడా. అప్పుడప్పుడు స్వప్నావస్థ లోపల అహంకారం పనిచేయచ్చు, చేయకపోవచ్చు. జాగ్రత్త అవస్థ లోపల కానీ స్వప్నావస్థ లోపల కానీ అహంకారము పని చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ సుషుప్త అవస్థ లోపల అహంకారం అసలే పనిచేయచ్చు. అలా ఇవి అవస్థల గురించి. మీరు అంటే మీరు ఆన్సర్ చేసిన దాని ప్రకారం మంచిగా అర్థం చేసుకుంటున్నారు. మంచి సబ్జెక్టు మీకు ఉంది. ఆల్రెడీ ఆ సాధనలో ఉన్నారు కనుక దీన్ని ఇంకా పెంచుకోవాలి. ప్రతి విషయం తెలుసుకోవాలి. మన ధ్యానం లోపల ప్రతిదాన్ని అంటే ఏది ఏంటి, ఇప్పుడు 25 తత్వాల చుట్టే మనం తిరగాలి. 25 తత్వాలకు సంబంధించిన జ్ఞానాన్ని మనం పొందితే ఆత్మదర్శనం అవుతుంది తప్పకుండా. అంటే 24 తత్వాల గురించి అర్థమైతే 25వ తత్వమే ఆత్మ. ఆత్మ అర్థమైందంటే ఇంకా పరమాత్మ అర్థమైపోతాడు. కనుక మనం ఈ 25 తత్వాల గురించి అర్థం చేసుకుంటే 26వ తత్వం తెలుస్తుంది. 25వ తత్వం అయిన ఆత్మ తెలవాలంటే 24 తత్వాలు. 24 తత్వాలన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి. స్థూలభూతాలు, సూక్ష్మభూతాలు, తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, అహంకారము, మహాతత్వం, మూల ప్రకృతి. ఇవన్నీ కూడా ప్రకృతి పదార్థాలు కనుక వీటన్ని కానీ ప్రకృతి పదార్థాల లోపల మూల ప్రకృతి అనేది తెలియదు. అది కారణం కనుక. ఇక కార్య పదార్థాలైన మిగతా అన్ని కూడా తెలుసుకోవడం ఈజీ అవుతుంది కనుక ఋషి ఏం చెప్పాడంటే మొదలు మహాతత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంటే అంతఃకరణాల్లో ఉన్న మనసు, అహంకారము, మహాతత్వం గురించి మనం ఆలోచిస్తే మనకు మూల ప్రకృతి అర్థం అవుతుంది. మూల ప్రకృతి అర్థం అయితే ఆత్మ అర్థం అవుతుంది. ఆత్మ అర్థం అయితే పరమాత్మ అర్థం అవుతాడు. కనుక మనము ఈ అంతఃకరణాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మహర్షి దయానందుడు కూడా ఋగ్వేదాది భాష భూమిక లోపల మనసు కానీ బుద్ధి గురించి కానీ ప్రయత్నం చేయండి. రోజు 20 నుంచి 40 నిమిషాల వరకు ఈ మనసును కానీ బుద్ధిని కానీ అహంకారాన్ని కానీ ప్రత్యక్షం చేసుకునే ప్రయత్నం చేస్తే దాని వెనకాల ఉన్న మూల ప్రకృతి తెలుస్తుందని మహర్షి దయానందుల యొక్క అభిప్రాయం. మనం కూడా అలా ప్రయత్నం చేయాలి. ధ్యానం లోపల వీటి గురించి జ్ఞానాన్ని పొందాలి. ధ్యానం నిర్విషయం, మన విషయాలు ఏవి బయట ఉండొద్దుగా. అంటే దేని గురించి ఆలోచిస్తున్నామో దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. తత్ర ప్రత్యేకతానత ధ్యానం, ఒకటే విషయం ఉండాలి. అంటే మనం దేని గురించి దానికి సంబంధించిన జ్ఞాన ప్రవాహం ఉండాలి. ఒకటే విషయం అంటే ఒకే పదాన్ని జపించడం కాదు. పృథ్వీ 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 అని, ఓం ఓం అని, జ్ఞానం జ్ఞానం అని, ఆ వాయువు వాయువు అని అనుకోవడం కాదు. ధ్యానము లోపల వాయుతత్వం అంటే ఏంటి, వాయువు గురించి పూర్తి ఆలోచన రావాలి. కానీ వాయువు గురించి మాత్రమే రావాలి. పృథ్వీతత్వం అంటే పృథ్వీ గురించే రావాలి. ఇలా
ఆ పృథివీ గురించి అర్థం కావడం కోసము ఎంత జ్ఞానం అవసరం, అంటే పృథివీ అనే తత్వం మనకు ప్రత్యక్షం కావడం కోసం ఎంత జ్ఞానం అవసరం, అంత జ్ఞానాన్ని ప్రవాహ రూపం లోపల మనము చేయగలిగితే, ప్రవాహ రూపం లోపల ఉత్పత్తి చేయగలిగితే తప్పకుండా మనకు అది ప్రత్యక్షం అవుతుంది. అంటే మనము కొంత జ్ఞానాన్ని తెలుసుకుంటే ఆ జ్ఞానం ద్వారా ధ్యానాన్ని చేస్తే ఆ కొంత తెలుసుకున్న జ్ఞానం అనేది ధ్యానం ద్వారా అధికమైపోయి మన సాక్షాత్కారం కోసము సహకరిస్తుంది. అలా అదే మన యొక్క సాధన యొక్క ప్రాసెస్. సాధన అంటే సాక్షాత్కారం చేసుకోవడం కోసమే సాధన. సాక్షాత్కారం లోపల చివరి సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారం. అలా మనము ఏది సాధించాలన్నా ఒకటి లక్ష్యం ఉండాలి, మనకు ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం ఉంటేనే ఫలితం వస్తుంది. అదేవిధంగా ధారణ, ధ్యాన, సమాధి. ధారణ, ధ్యాన, సమాధి అన్న లక్ష్యము, ప్రయత్నము, ఫలము అన్న ఒకటే. అంటే ఈ ధారణ, ధ్యాన, సమాధి ఎవరికైతే బాగా అర్థమవుతాయో వాళ్ళకి లక్ష్యము, ప్రయత్నము, ఫలము అర్థమవుతుంది కనుక ఏదైనా సాధించగలరు. సాయి సాయి లైట్. కనుక మనము ఈ రీతిలో అంటే ఈ ఈ జ్ఞానం తెలుసుకోవడం ద్వారా, ఈ సాధన చేయడం ద్వారా కేవలము పరమాత్మ గురించి, ఆత్మ గురించే కాదు, జీవితం లోపల భౌతికంగా ఏది సాధించాలన్నా ఈ పద్ధతి లోపల మనము సక్సెస్ అయితే ఏదైనా సాధించగలం. అంటే సాధన అనేది ఇది పరమ పురుషార్థం కనుక, పరమ పురుషార్థం అంటే మనం చేసే ఈ అత్యంత దుఃఖ నివృత్తి కోసం చేసే సాధన పరమ పురుషార్థం కనుక అత్యంత దుఃఖ నివృత్తినే సాధించగల ఈ సాధన చిన్న చిన్న దుఃఖాలను దూరం చేస్తుంది. మనం కోరుకునేటి అన్ని కూడా, అంటే సాధారణ మానవులు కోరుకునేటి అన్ని కూడా చిన్న చిన్న దుఃఖాలే. చిన్న చిన్న విషయాల గురించి భయపడేది, బాధపడేది, అంటే ఆరోగ్యం గురించో, కుటుంబం గురించో, డబ్బు గురించో, సమాజం గురించో చిన్న చిన్న విషయాలు ఇవి. అత్యంత దుఃఖ నివృత్తి అనే లక్ష్యం మీద ఇవన్నీ చాలా చిన్న విషయాలు, ఇవన్నీ సాధించడము సులువు అవుతుంది. అందుకే మనం ఎప్పుడైనా కానీ ఉన్నతమైన భావాలను లక్ష్యంగా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు చిన్న చిన్నవి సాధించడం జరుగుతుంది. ₹1,00,00,000 మన లక్ష్యం ఉన్నప్పుడు అందులో 10 లక్షలు ఉన్నాయి, మిలియన్ ఉంది, 1,00,000 ఉంది, 10,000 ఉన్నాయి, 1000 ఉంది, 100 ఉంది, 10 ఉంది. కనుక మనము లక్ష్యాన్ని ఎప్పుడైనా ఉన్నతంగా ఉంచుకోవాలి. ఉన్నతమైన లక్ష్యం అంటే పరమాత్మను లక్ష్యంగా ఉంచుకోవాలి. ఈశ్వర ప్రాప్తినే లక్ష్యంగా పెట్టుకోవాలనేదే వేదం చెప్తుంది, స్మృతులు చెప్తున్నాయి. కనుక మనం ఆ లక్ష్యంతోనే ఉండాలి. ఆ లక్ష్యాన్ని పెట్టుకోవడం ద్వారా మన సాధారణ జీవితానికి బలం వస్తుంది, సహాయం లభిస్తుంది. కానీ మన సాధారణ జీవితము బలహీనపడదు, సహాయం లభించకుండా పోదు. మనము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మనము ఈ ఆధ్యాత్మిక రంగంలోనే ముందు ఉండాలి. ఆధ్యాత్మిక రంగంలో ఎవరైతే ముందుంటారో అన్ని రంగంలో ముందుండడం అనేది అసాధ్యమేమి కాదు. కానీ ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు మిగతా రంగాలను అంత పట్టించుకోరు కనుక మిగతా రంగాల్లో వాళ్లకు ఉన్నతి ఉన్నట్టు మనకు కనిపించదు. కానీ వాళ్ళు అనుకుంటే ఆ ఉన్నతిని 100 సంవత్సరాల్లో సాధించే సాధారణ మానవుల కంటే ఒక రోజులో సాధించగలరు ఆధ్యాత్మిక సంపద పొందిన వ్యక్తి. కనుక మనము ఆధ్యాత్మిక సంపదను పొందే ప్రయత్నం చేయాలి. అలాంటి సాంఖ్య దర్శనాన్ని మనం చదువుతున్నాము. దర్శనాలన్నింటిలో కూడా చాలా సూక్ష్మమైన శాస్త్రము సాంఖ్య దర్శనం కనుక మిగతా దర్శనాలన్నీ కూడా మనకు సులువు అవుతాయి. సాంఖ్య దర్శనం తర్వాత యోగ చదువుతాము, యోగ దర్శనం. యోగ తర్వాత వైశేషికం చదువుతాము, న్యాయ చదువుతాము. ఇక ఈ 4 చదివిన తర్వాత మనకు సమస్త శాస్త్రాలను అర్థం చేసుకునే సామర్థ్యం వస్తుంది. తర్వాత వేదాంతం చదువుతాము. ఆ తర్వాత వేదానికి సంబంధించిన అంటే ఉపనిషత్తులు తీసుకుంటాము, తర్వాత సూక్తాలు కూడా తీసుకుంటాము. అప్పుడు వేద మంత్రాల గురించి డీప్గా వెళ్దాం. నరేష్ గారు, ఒక మంత్రాన్ని తీసుకుంటే దానికి ఎలా భాష్యం చేయాలి, ఏ సందర్భంలో వచ్చింది, ఏ ప్రకరణలో వచ్చింది, ఒక మంత్రాన్ని చెప్పి, ఒక పదాన్ని చెప్పి, ఒక వాక్యాన్ని చెప్పి దీనికి అర్థం చెప్పండి అంటే ప్రకరణం తెలియకుండా అర్థం అనేది 100% కరెక్ట్గా ఉండదు. ప్రకరణతో సహా చెప్పాలి ఎప్పుడైనా అర్థాన్ని, అప్పుడు అది సత్యార్థం అవుతుంది. లేకుంటే అర్థము కొంచెము వేరుగా ఉండవచ్చు. అలా మనము నేర్చుకుందాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. గురుజీ, మనం అది మొన్న ఒక ఆమె మరణం గురించి మాట్లాడింది కదా, దాని గురించి చర్చిద్దాం అనుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు. తప్పకుండా.
ఒక్క నిమిషం. నేను అది చదువుతాను. చదవండి. హెడ్డింగ్ వచ్చేసి చావు భ్రాంతి మాత్రమే, ఆత్మ ఎప్పటికీ చనిపోదు. 8 నిమిషాల పాటు క్లినికల్ డెత్ అయిన మహిళ వెల్లడి. ఇక్కడ వాషింగ్టన్ లో జరిగింది విషయము. తను ఏం చెప్తుందంటే చావు భ్రాంతి మాత్రమే అని, ఆత్మకు చావు ఉండదని ఒక మహిళ తెలిపింది. అమెరికాలోని కొలరాడోకి చెందిన 33 సంవత్సరంలో బ్రయానా లఫర్టీ 8 నిమిషాల పాటు క్లినికల్ మరణాన్ని పొందింది. ఆ సమయంలో తాను పొందినటువంటి అనుభవాలను ఆమె వివరించింది. ఇదొక ప్రాణాంతకరమైన న్యూరాలజీ వ్యాధితో బాధపడుతున్న బ్రయానా 8 నిమిషాల పాటు మెడికల్ గా చనిపోయింది. తాను చనిపోయాక అంతా చీకటిగా కనిపించిందని. ఫస్ట్ పాయింట్ వచ్చేసి తను చనిపోయాక చీకటిగా కనిపించిందని అన్నది. తర్వాత కొంచెం సేపు అయ్యాక తాను మరో లోకంలోకి ప్రవేశించానని తెలిపింది. నేను క్లినికల్ గా చనిపోయినట్లు డాక్టర్లు డిక్లేర్ చేసినట్లు నాకు అనిపించింది. కానీ నేను మాత్రం స్పృహలోనే ఉన్నాను. నా ఫిజికల్ బాడీ నుంచి వేరు చేసినట్లు అనిపించింది. అయినప్పటికీ నేను బతికే ఉన్నాను అనుభూతి కలిగింది. చనిపోయేటప్పుడు నాకు ఎలాంటి నొప్పి కానీ బాధ కానీ కలగలేదు. బదులుగా ఎంతో మనశ్శాంతి కలిగింది. దేహం నుంచి వేరుపడ్డాక నా శరీరంపై నుంచి ఆత్మ ఎగురుతూ వెళ్ళిపోయింది. తర్వాత నేను మరో ప్రపంచంలోనికి ప్రవేశించాను. అక్కడ మనుషులు కాని జీవులను కలిశాను అని బ్రయానా వివరించింది. అయితే చనిపోయాక ఏమవుతుందని ఇంకొక క్వశ్చన్ పెట్టి హెడ్డింగ్ లో ఏముందంటే, చనిపోయిన తర్వాత ఏమవుతుందనే విషయంపై సైంటిస్టులు కొన్నాళ్ళుగా పరిశోధనలు చేస్తున్నారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవడం కష్టమని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే మరణం అంచులో ఉన్నప్పుడు మన జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీ మెదడు ఒకసారిగా రీక్యాప్ చేస్తుందని తెలిపారు. ఆ సంఘటనలన్నీ ఒక మెరుపులా మన కళ్ళ ముందు కనిపిస్తాయని కెనడాలోని కల్గారీ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అయితే దాంట్లో నాకు ఇది చదివిన తర్వాత ఇక్కడ నాకు సందేహం ఏమనిపించింది అంటే, తనకు వచ్చిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తాను చనిపోయాక అంతా చీకటిగా కనిపించింది అని అన్నది. అంటే చనిపోయిన తర్వాత చీకటిగా కనిపించింది అని చెప్తుంది అంటే తను బతుకున్నట్టే కదా. అంటే ఇప్పుడు ఉదాహరణ అజీ మీరు కంటిన్యూ. ఇప్పుడు దీన్ని నేను ఎట్లా అన్వయించుకున్నానంటే, నేను రూమ్ లో నుంచి వెళ్ళిపోయాను. రూమ్ అంతా చీకటిగా ఉంది అంటే నేను రూమ్ లో ఉంటేనే తెలుస్తుంది కదా నాకు ఆ విషయం, రూమ్ చీకటిగా ఉందని. అవును, అట్లా. ఓకే, చెప్తాను. అంటే మృత్యు అనేది శాస్త్రం ప్రకారం ఏం జరుగుతుంది అంటే, మృత్యు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, మృత్యు కంటే ముందు మనము సుషుప్తిలోకి వెళ్ళిపోతాం. సుషుప్తి లోపల ఎలాంటి జ్ఞానం ఉండదు, మనందరికి అనుభవం అనేది. అంటే గాఢ నిద్ర లోపల ఎలాంటి ఫీలింగ్, నేను అనే ఫీలింగ్ కూడా ఉండదు. నేను అనే ఫీలింగ్ లేనప్పుడు నేను పలానా చోటుకి వెళ్ళాను, కొత్త జీవులను కలిశాను, వేరే లోకంకి వెళ్ళాను అనేవన్నీ కూడా స్వప్నావస్థ కిందికి వస్తాయి. స్వప్నావస్థ లోపల తను ఇంతకుముందు చదువుకున్న జ్ఞానం కానీ, తన ఊహ కానీ అలాంటి ఒక స్వప్నానికి కారణమైంది. మనకు ఒక స్వప్నంలా వచ్చింది. ఇక్కడ క్లినికల్ డెత్ అనేది, క్లినికల్ గా ఆమె డెత్ అయింది డిక్లేర్ చేసి ఉండొచ్చు, కానీ ఆమె స్వప్నావస్థలోకి వెళ్ళింది. అంటే స్వప్నావస్థ అంటే డీప్ స్వప్నావస్థలోకి వెళ్ళింది. స్వప్నావస్థ కాకుంటే ఈ ఊహలు ఏవి ఉండవు. అంటే చీకటి ఉందని మొదలు, వేరే లోకంలోకి వెళ్ళానని, ఆత్మ ఎటో వెళ్ళిపోయిందని, కొత్త జీవులను కలిశాను, ఇవన్నీ అనేవి స్వప్నానికి సంబంధించినవి. సుషుప్తి లోపల ఏముండదు. కానీ స్వప్నావస్థలో ఉంది కనుక ఆమెకు సుషుప్తి రాలేదు కనుక ఆమె మృత్యులోకి వెళ్ళలేదు. మృత్యులోకి వెళితే మళ్ళీ రిటర్న్ రారు ఎప్పుడు కూడా. మృత్యు అంటే ఏంటంటే, ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం వేరు కావడాన్ని మృత్యు అంటారు. అంటే సూక్ష్మ శరీరం ఉంటుంది కానీ స్థూల శరీరం ఉండదు. ఎప్పుడైతే స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం కనెక్షన్ పోతుందో అప్పుడు ఈ చూడడము, వినడము ఇవన్నీ ఉండవు. కేవలము ముక్తి తర్వాత ఎవరికి అర్థమవుతుందంటే, కేవలము జీవన్ముక్తి పొందిన వాళ్ళకి అర్థమవుతుంది. జీవన్ముక్తి పొందిన వాళ్ళు
వాళ్ళు నేరుగా వాళ్ళ ఆత్మ పరమాత్మలోకి వెళ్తుంది కనుక ఇక్కడ ఇది వదిలేస్తున్నాను, స్థూల శరీరాన్ని వదిలేస్తున్నాను, సూక్ష్మ శరీరాన్ని వదిలేస్తున్నాను, పరమాత్మలోకి వెళ్తున్నాను అనేది జ్ఞాపకము కేవలము ముక్తి పొందిన వాళ్ళకే ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఉండదు. ఇక నిజం. మృత్యువుకు ముందు కొన్ని ఆలోచనలు అయితే వస్తాయి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు జీవితంలో చేసుకున్న మంచి చెడు గురించి ఆలోచన వస్తే రావచ్చు. అంతేకాకుండా వాళ్ళ ఇష్ట అయిష్టాల గురించి కూడా ఆలోచన వస్తే రావచ్చు. ఆ ఇష్ట అయిష్ట ఆలోచనలు తర్వాత ఆ సుఖ దుఃఖాలకు సంబంధించిన పాపపుణ్యాలకు సంబంధించిన విషయాలు స్వప్నంలా వస్తాయి. కానీ ఆ స్వప్నం తర్వాత మళ్ళీ సుషుప్తి వస్తుంది. సుషుప్తి తర్వాత ఈ సూక్ష్మ శరీరం ద్వారా, సూక్ష్మ శరీరాన్ని అతివాహి శరీరం అంటారు. దీని ద్వారా ఆత్మ మన యొక్క కర్మ ఫలానికి అనుకూలంగా ఈశ్వరుడు అక్కడికి పంపిస్తాడు ఈ సూక్ష్మ శరీరాన్ని, ఈ అతివాహి శరీరాన్ని. అక్కడ మనం జన్మిస్తాం. కానీ మనకేం తెలియదు, ఆత్మకు కానీ సూక్ష్మ శరీరానికి కానీ ఎలాంటి విజ్ఞత ఉండదు. ఈశ్వరుని ద్వారా మాత్రమే స్థూల శరీరంలో ప్రవేశిస్తుంది, అంటే సంయుక్త బీజంలో ప్రవేశిస్తుంది, అంటే జైగోటు దశలోనే ఆత్మ వెళ్ళి ప్రవేశిస్తుంది. అంటే స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం జైగోటు ఏర్పడ్డ తర్వాత అందులోకి ఆత్మ ప్రవేశిస్తుంది. అంటే ఇవి రెండు సంయుక్త బీజంలో ఏర్పడ్డప్పుడే అక్కడ జన్యు రచన ఏర్పడుతుంది. అంటే స్త్రీ సంయోగ బీజంలో ఉన్న జన్యు రచన, పురుష సంయోగ బీజంలో ఉన్న జన్యు రచన కలిసి కొత్త జన్యు రచన ఏర్పడుతుంది. ఆ కొత్త జన్యు రచన ఈ వచ్చే ఆత్మ సంస్కారాలకు అనుకూలంగా ఉండి ఇందులో ప్రవేశిస్తుంది. ఆ విధంగా జన్మలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించినాక శిశువుగా జ్ఞానం ఉండదు, తర్వాత అంటే పిండంలో జ్ఞానం ఉండదు, శిశువుగా జ్ఞానం ఉండదు. ఒక ఏజ్, ఒక బాలుడైన తర్వాత 5-6 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు, కొంతమంది 2 సంవత్సరాలు కూడా కొంచెం జ్ఞానం అనేది తెలుస్తుంటుంది. అప్పటి వరకు ఒక రకంగా సుషుప్త అవస్థలో ఉన్నట్టే ఉంటాడు. కొంత స్వప్నావస్థల సుషుప్త అవస్థలానే ఉంటుంది ఆ అవస్థ అంతా కూడా. అలా ఉంటుంది అంటే శాస్త్రం ప్రకారం అలా. ధన్యవాదాలు గురుజీ. ఉంటుంది. గురూజీ, యాక్చువల్లీ నేను అనస్థెటిస్ట్ కాబట్టి నేను అట్లా